నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రప్ప రప్ప అనే డైలాగ్ పైనే చర్చ జరుగుతోంది. ఏపీలో ఇటీవల జగన్ పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ యువకుడు 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు ఒక్కొక్కడి తలలు నరుకుతామనే ప్లకార్డు ప్రదర్శించడం మీద విమర్శలు వచ్చాయి. తాజాగా సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేపట్టిన రైతు మహాధర్నాలో 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ పేరుతో ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, ఇప్పుడు రప్ప రప్ప ట్రెండింగ్ నడుస్తోంది. తెలంగాణలో కూడా ఈ రప్ప రప్ప ప్లకార్డులో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మహాధర్నాలో వివరాలేంటి? జ్యోతి, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ రైతులకి నిలిపివేసిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి హరీష్ రావుకి స్వాగతం పలుకుంటూ దీనికి 2028 రప్పరప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నాయకులు. 3.0 లోడింగ్ 2028 అంటూ ప్లకార్డులు పట్టుకొని హరీష్ రావుకు స్వాగతం పలికారు. ఈ సంస్కృతి ఇప్పుడు ఏపీలో చూసాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో అయితే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ ప్లకార్డులు అయితే నిర్వహించారు. జ్యోతి, బస్వరాజ్, ఈ పొలిటికల్ మీటింగ్స్లో ఇలాంటివి దర్శనమిస్తూ ఉన్నాయి. మొన్న ఏపీలో, ఇప్పుడు తెలంగాణలో. అంటే ఈ వైఖరిని ఎలా చూడొచ్చు? అవును జ్యోతి, మనం నిన్న మొన్న చూసాం. ఏపీలో వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట కూడా వినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు నోటి వెంబడి కూడా అలాగే హరీష్ రావు స్వాగతం పలుకుతుంటే కూడా ఇట్లాంటి ప్లకార్డులు కూడా దర్శనమిచ్చాయి. ఇది కేవలం నియంత్రణ పాలన, కాంగ్రెస్ పాలన ఏది కూడా అరాచక పాలన చేసింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఉంటే ప్రతి రైతుకు భరోసాగా అండగా ఉండేది. ప్రతి ఎవరైనా కూడా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ 17 నెలల పాలనలో మొత్తం అస్తవ్యస్తంగా మార్చిందని చెప్పేసి మళ్ళీ రావాలి 2028లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి కూడా హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఏపీలో టీడీపీ పార్టీ చూసుకుంటే, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ చూసుకుంటే ఇరువైపులా కూడా విమర్శించుకున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆడిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే రేవంత్ రెడ్డి
అది చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ అందరూ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి నిదర్శనంగానే ఈ రోజు రప్ప రప్ప అనేది అక్కడ వైఎస్ జగన్ రెడ్డి నిన్న అక్కడ మాట్లాడినటువంటి అంశాన్ని ఈ రోజు తెలంగాణలో హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు మాట్లాడుతున్నాం చూసినటువంటి పరిస్థితి అయితే రప్ప రప్ప ప్లగార్డులు అయితే దర్శనం ఇచ్చాయి. దీనికి ఇప్పటి వరకు ఆగదు. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి ఎక్కడ కూడా ఆపకుండా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. హుజురాబాద్ బీఆర్ఎస్